హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. రైల్వే నుంచి అధికారికంగా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఇస్తున్నారు. 10th క్లాస్ 12th డిప్లొమా బీఈ బీటెక్ పాస్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 45,000 వరకు శాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్న లెవెల్ 2 ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీన్స్ మనకి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం జనరల్ అభ్యర్థులు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి పాన్ ఇండియా వైడ్గా మనకి జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. అంటే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఉంటాయి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. టోటల్గా మనకి 11,127 వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో అఫీషియల్ వెబ్సైట్ అప్లై చేయడానికి rrbapply.gov.in వెబ్సైట్ త్రూగా మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 2 ప్రకారం బేసిక్ పైనే 19,900 ఉంటుంది. దాంతోపాటు మనకి టీఏ, అలాగే హెచ్ఆర్ఏ, ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. అయితే ఒక అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఏం వర్క్ ఉంటుంది అంటే మనకి ఆ ట్రైన్ అనేది ఏదైతే మనము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, ట్రైన్కి సంబంధించి ఇంజన్ ఉంటుంది కదా ముందు, ఆ ఇంజన్కి సంబంధించి ఎవరైతే ట్రైన్ ఆపరేట్ చేసేటువంటి వారు ఉంటారో వాళ్ళని లోకో పైలట్ అంటాము. సో లోకో పైలట్కి మీరు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ మనకు ఆ లోకో పైలట్ పక్కన కూర్చుని ట్రైన్ ఆపరేషన్స్లో అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే సిగ్నల్స్ని మానిటర్ చేయడము, ట్రాక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడము, ఇంకా మనకి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యి తగిన యాక్షన్ తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే ట్రైన్ అనేది స్మూత్గా మూవ్మెంట్ అయ్యే విధంగా సేఫ్టీ చెక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా, ట్రైన్ మూవ్ అయ్యే ముందే అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేదా చెక్ చేయడము. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. సో మీరు మనకి ఎలాంటి ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఏఎల్పికి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఫర్దర్గా లోకో పైలట్గా మీరు ప్రమోషన్స్ అనేవి పొందొచ్చు అనమాట. అంటే మనకి మంచి కెరీర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అంటే కెరీర్ పరంగా చూస్తే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. మీకు సాలరీ పరంగా అవ్వచ్చు, ప్రమోషన్స్ పరంగా అవ్వచ్చు. కాబట్టి బెస్ట్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు ఇది. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ పెడతారు ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి 60 minutes ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇది 75 questions, 75 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో ఇందులో మీకు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. సో మీకు కావాలంటే నోటిఫికేషన్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ CBT 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 అనేది కండక్ట్ చేస్తారు. ఈ CBT 2లో వచ్చేసి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా అయితే డివైడ్ చేస్తారు. ఇందులో మనకి పార్ట్ ఏ వచ్చేసి 90 minutes ఉంటుంది, 100 questions. పార్ట్ బి వచ్చేసి 60 minutes ఉంటుంది, 75 questions. ఇందులో కూడా సేమ్ 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మీకు సిలబస్ వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పార్ట్ బి వచ్చేసి ఏంటంటే సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. పార్ట్ బిలో మీకు కావాలంటే నోటిఫికేషన్లో కూడా సిలబస్ ఇచ్చారు.
ఇది అయిపోయిన తర్వాత CBT 2 అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ఇక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు కదా, ఇందులో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదన్నమాట. సో మనకి ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు, ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. సో ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక జాబ్స్కి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10th పాటు ITI పాస్ అయిన వాళ్ళు, అలాగే 10th పాటు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, BTech పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 4 క్వాలిఫికేషన్స్లో ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ 10th పాస్ ఉండి ఏదైతే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఉన్నాయో వాటిలో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఎలిజిబులే. మనకి ఇక్కడ ఏ ట్రేడ్స్ ఇచ్చారంటే 10th పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ యొక్క విభాగాల్లో 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన, లేదంటే 10th పాటు ITI చేసిన ఎలిజిబుల్. లేదంటే మనకి ఇక్కడ డిప్లొమాకి సంబంధించి BTechకి సంబంధించి వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఈ యొక్క విభాగాల్లో మీరు డిప్లొమా కానీ BTech చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో వచ్చేసి మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి అన్ని రెస్పెక్ట్స్లో, అంటే మీరు ఎక్కడ కూడా ఫిజికల్గా అన్ఫిట్ అయితే ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే విజన్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారు, అంటే కంటి చూపుకి సంబంధించి డిస్టెన్స్ విజన్ అనేది మీకు 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ అనేది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నియర్ విజన్ వచ్చేసి SN 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అలాగే మీకు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోఫిక్ విజన్ ఇవన్నీ కూడా టెస్ట్ పెడతారు. ఇది మీరు కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి SC ST ఎక్స్ సర్వీస్మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్. జాబ్స్కి సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే May 15th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ డేట్ 14th June వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లై చేయడానికి సంబంధించి rrbapply.gov.in వెబ్సైట్ త్రూగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2026కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేయాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను కంపల్సరీగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో RRB అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా అయితే వస్తుంది. సో ఇది మనకి RRB ALP రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. అలాగే మన యాప్లో మీకు కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి కోర్స్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకొని మీకు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.